ప్రేమన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తాం. ప్రియులారా, ఈ సమయంలో మనము ద్రాక్షావల్లి అనే అద్భుతమైనటువంటి అంశాన్ని గ్రంథములో నుంచి గ్రహించడానికి ప్రయత్నము చేయుదము. ద్రాక్షావల్లి. ఓకే, ఆలస్యము మనం ఏమాత్రం కూడా చేయకుండా ఉన్న సమయాన్ని జ్ఞానంతో సద్వినియోగం చేసుకుందాము. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. యోహాను సువార్త అందరు తీయాలి, నేను చదువుతున్నాను. 15వ అధ్యాయము 1-2 చదువుతున్నా, మీరు చూడండి. బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేసి చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చాలండి. ప్రేమన దేవుని పిల్లలారా, మన అంశానికి సంబంధించిన లేఖనాలు లేదు వాక్యాలు మనము చదువుకున్నాము. ఎవరికి తెలియజేశాడు? యేసుక్రీస్తు వారు శిష్యులకి, యూదులకి తెలియజేశాడు. సందర్భం ఇది. మొదటి శతాబ్దంలో ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ద్రాక్షావల్లి అనే అద్భుతమైన అంశాన్ని మీకు అందిస్తున్నాను. ఈ విషయాలు తెలియజేసి నేటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. చాలా సందర్భంలో ఈ లేఖనాలు మనం చదువుకున్నాం. చదివి బోధకులు బోధించిన సందర్భాలు కొక్కొల్లదు. అయినా మనము మరొక్కసారి ఈ మాటలలో ఉన్నటువంటి భావాన్ని లోతుగా గ్రహించటానికి ప్రయత్నం చేయుదము. ఏమన్నాడు యేసు? నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఆయన తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుణ్ణి ఏమని పరిచయం చేస్తున్నాడు యూదులకి? వ్యవసాయకుడు అంటున్నాడు. వ్యవసాయకుడు అంటే అర్థం ఏంటిది? రైతు. నేను పొలములో ఒక మొక్కనైతే, నిజమైన ద్రాక్షావల్లినైతే, నా తండ్రి వ్యవసాయకుడు, రైతు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నన్ను సాగు చేస్తాడు. అంతే కదా? వ్యవసాయకుడు చేసే పని అదే. మొక్కను నాటుతాడు, దాని బాగోగులన్నీ చూసుకుంటాడు. ఎందుకు? అది పెరగాలి, పెద్దది కావాలి, దాని నుండి ఫలాలు రావాలి. కాబట్టి వ్యవసాయకుడు ఈ పనిలో నిమగ్నమై ఉంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, వాస్తవంగా దేవుడు వ్యవసాయకుడా? యేసు నిజమైన ద్రాక్షావల్య కాదు. దేవుడు సృష్టికర్త.
మహోన్నతుడు, ఆయన ద్వారానే ఈ అనంతమైన సృష్టి పుట్టింది. అన్ని ఆత్మలకి పరమ తండ్రి దేవుడు. మరి ఆయన్ని గొప్పగా చూపించాల్సింది పోయి తక్కువగా చూపిస్తున్నాడేంటి? రైతులంటే విలువందా ప్రజల మధ్యలో? డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడేంటి? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది? ప్రియులారా ఆలోచించాలి. ఇకపోతే యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనం ఏంటో మనందరికీ తెలుసు. గొప్పతనాన్ని గురించి మాట్లాడకుండా నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఈ మాటను మనము సక్రమంగా విడగొడితే ఏమర్థమైందండి? నిజమైన ద్రాక్షావల్లి అంటే ద్రాక్షావల్లి ఉంది, నిజమైన ద్రాక్షావల్లి కూడా ఉంది. ద్రాక్షావల్లిలో 2 రకాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యోహాను సువార్త కానీ మిగతా గ్రంథాలు మనం చదువుతూ ఉంటుంటే కొన్ని వ్యత్యాసంగా అర్థమవుతూ ఉంటాయి. యేసు నతానియేలు దగ్గరికి వచ్చినప్పుడు నతానియేలుతో ఏమన్నాడంటే యోహాను సువార్త 1:47లో నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడే అంటాడండి. నతానియేలు యేసు దగ్గరికి వచ్చినప్పుడు నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడే, చాలా నిజముగా ఇశ్రాయేలీయుడే అంటున్నాడంటే ఇశ్రాయేలీయుడు ఉన్నాడు, నిజమైన ఇశ్రాయేలీయుడు ఉండని అర్థం చేసుకోవాలి. నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు అంటే ఇశ్రాయేలీలు ఉన్నారు, నిజమైన ఇశ్రాయేలీలు ఉన్నారు. నిజమైన ఇశ్రాయేలీలు దేవుని సంకల్పానుసారంగా జీవించేవారు. మరి ఇశ్రాయేలీలు ఆలోచించండి. అలాగే ప్రియులారా యోహాను గారు కూడా ఒక సందర్భం యోహాను సువార్త 1:9లో యేసును గురించి మాట్లాడుతూ, యేసు శిష్యులలో శిష్యుడైన యోహాను గారు యేసును గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 1:9లో నిజమైన వెలుగు ఉండేను లోకంలో అంటాడు. ఏమంటాడండి? నిజమైన వెలుగు లోకములో ఉండేను అంటాడు యేసుని గురించి మాట్లాడుతూ. నిజమైన వెలుగు అంటుండంటే వెలుగు ఉంది, నిజమైన వెలుగు కూడా ఉన్నది. ఇంకా మనం ఆలోచిస్తే యేసు యోహాను సువార్త 8:31లో యూదులతో ఏమన్నాడంటే మీరు నిజముగా నాకు శిష్యులు అవుతారు. నేను చెప్పిన మాట గనక మీరు విని ప్రవర్తించగలిగితే. ఏమన్నాడండి యేసు? మీరు నా మాట వింటే నిజంగా నాకు శిష్యులు అవుతారు. నిజమైన శిష్యులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? కష్టపడి రాత్రి 11 గంటల వరకు కష్టపడి బైబిల్ని ధ్యానించి చెబుతున్న సంగతులు, ఎవడో చెప్పిన సంగతులు జాన్సన్ అనేవాడు చెప్పడండి. సబ్జెక్టు కాపీ కొట్టడు, కాపీస్తుడు కాదు నేను. నాకు అవసరం లేదు. అన్నం వండటం నాకు రాకపోతే, కూర వండటం నాకు రాకపోతే ఎవడి దగ్గరకు వెళ్ళి అడక్కొచ్చి పెడతా. ఆ బుద్ధి కాదు నాది. వండటం ఏదో నాకు తెలుసు. కర్రీ టేస్ట్ ఉండాలంటే ఎలాగ దాంట్లో ఏమేమో నాకు అన్ని తెలుసు. కష్టపడతా, అందిస్తున్నా నేను. అర్థం చేసుకోండి. అందుకొరకే దేవుడు అలాగ మనం నిలబెట్టుకొని వాడుకుంటాడు ఇప్పటివరకు. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎక్కడ మనం చూసినా కూడా డిఫరెంట్గా మనకు కనపడుతూ ఉంటుంది. దీన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ యేసు యొక్క మాటల దగ్గరికి వద్దాం. ఏమన్నాడు యేసు? యోహాను సువార్త 15వ మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి అయితే వ్యవసాయకుడు అన్నాడు. నేను
నిజమైన ద్రాక్షావల్లి అన్నాడు. కన్ఫర్మ్ అయింది. యేసు ద్రాక్షావల్లి కాదు, నిజమైన ద్రాక్షావల్లి. యేసు యొక్క మాటను బట్టి ఒక కన్క్లూషన్కి వస్తున్నాం. వ్యవసాయకుడు ఎవరో అర్థమైపోయింది, తండ్రి అయిన దేవుడు. యేసు ఎవరో అర్థమైంది, నిజమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఎవరు? ద్రాక్షావల్లి ఎవరు? అదండి పాయింట్. అంతేగా, ఇప్పుడు ఆయన గురించి ఆయన ఓపెన్ చేసిండు, తండ్రిని గురించి ఓపెన్ చేసిండు. ఇప్పుడు ద్రాక్షావల్లి ఎవరు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అది తేట తెల్లం కావాలి. ద్రాక్షావల్లి అని ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడు? మనల్నా, అన్యులనా, యూదులనా, ఇశ్రాయేలీలనా, రాజులనా? ద్రాక్షావల్లి అంటే ఎవరు? ఇప్పుడు మనము దీన్ని సేధించాలి. మీకు ఈజీగా అనిపించవచ్చు ఈ కాన్సెప్ట్, మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి. సబ్జెక్ట్ పట్టుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్తాం మనం. యేసు ఏది చెప్పినా ఉపమానము లేక బోధించలే. యూదుల ముందు ఏదైతే జరుగుతూ ఉంటుందో, యూదులు ఏదైతే చూస్తూ ఉంటారో ఆ వరుసలను చెప్పుకుంటూ వచ్చాడు యేసు, ఈజీగా అర్థం కావడం కొరకు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యేసు మాటలలో ఉన్నటువంటి భావం. రైట్. ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు అన్న సంగతిని మనము బైబిల్ని బట్టి తేల్చేద్దాం. వెనకున్న వారులారా జాగ్రత్తగా మీరు వినండి. మధ్యలో ఉన్న వారులారా బాగా వింటారని కూడా నేను అనుకోను. మీరు వినడానికి ట్రై చేయండి, మీ మనసులో కూడా బయటికి పంపొచ్చు. ముందున్న వారులారా మీరు వెనకైపోతారు, జాగ్రత్తగా చూసుకోండి. మొదటి వారు కడపడ వారు అవుతారు. కాబట్టి ఎలాంటిగా ఉండాలి. ఏదో ముందున్నాంలే వింటున్నట్టుగా నటిస్తున్నాం అంటే కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ వినవలసినటువంటి సంగతులు. ద్రాక్షవల్లి ఎవరు, ఏమై ఉన్నారు? ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము ఖచ్చితంగా కీర్తనల గ్రంథంలోకి వెళ్ళిపోవాల్సిందే. కొంచెం నేను స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తా. జ్ఞానవంతులు మీరు కనుక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, లైట్గా హింట్ ఇస్తే సరిపోద్ది. మా ప్రసంగం ఎప్పుడప్పుడు అదే అంటాడు, మీరు ఏదో చిన్న మాట చెప్పారో మీరు ఏం కన్క్లూషన్ ఇస్తారో తెలుసు బ్రదర్ మాకు అని అంటాడు. అట్ట ఉండాలి ప్రియమైన వారులారా. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము నేను 8 నుంచి చదువుతున్నాను, 11 వరకు జాగ్రత్తగా మీరు చూడాలి. నేనే చదువుతున్నా, మీరేం చేయండి అంటే మనసులో పెట్టుకోండి. ద్రాక్షవల్లి ఎవరు అన్నది మనసులో పెట్టుకొని ఇప్పుడు బైబిల్ని మేము పరిశీలన చేస్తున్నాం అనుకోవాలి మీరు. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుతున్నా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను అని రాశాడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆసాపు దేవుని యొక్క సేవకుడు కీర్తన 80వ అధ్యాయాన్ని రాస్తూ ఈ ద్రాక్షవల్లి యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాడు. దేవుణ్ణి మనసులో పెట్టుకొని దేవుడు చేసిన కార్యాన్ని రాస్తున్నాడు. ప్రియులారా, మీ మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. అంతరాయం జరగకుండా దయచేసి సహకరించండి. ఆసాబు గారు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడండి?
నీవు తండ్రి అయిన దేవా ఐగుప్తులో నుండి ఒక్క ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎన్ని ద్రాక్షవల్లిని తెచ్చాడటండి? ఒక్క రెండా మూడా? ఒక. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఎక్కడ నాటాడు పరమ తండ్రి? ఆలోచించాల మీరే. దానికి తగిన స్థలము సిద్ధపరిస్థితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అని అంటున్నాడు. దేవుడు ఐగుప్త నుంచి ద్రాక్షవల్లి తీసుకొని రావటము మీకు తెలుసా? ఒకే ఒక ద్రాక్షవల్లిని పట్టుకొచ్చిండట ప్రియులారా. తీసుకొచ్చేసి నిజమైన ద్రాక్షవల్లి కాదు, ద్రాక్షవల్లి. చాలా సందర్భాల్లో మనం పల్లెటూర్లకి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు పట్టుకొని వస్తాం. మనం మొక్కలు తెచ్చుకొని మన ఇంట్లో పెరటల్లో లేకపోతే కుండీలలో దాన్ని నాటుతాం. మనం దాని నుండి పువ్వులు రావాలని, ఫలాలు రావాలని చాలా కేర్ తీసుకొని దాన్ని నాటుతాం. ఎక్కడి నుంచి తెచ్చావంటే నేను అక్కడి నుంచి తెచ్చానండి, నేను పలానా కానీ తెచ్చి నాటానండి అంటాం పిల్లలు. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేసిండట? ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లి తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటిండు అని అంటున్నాడు ఆసాఫ్ గారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ద్రాక్షవల్లి తెస్తున్నాడు దేవుడు అంటే దాని మీద ఎలాంటి ఆలోచనలు, ప్లాన్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఆశ. కష్టపడి ద్రాక్షవల్లిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అన్యజనాంగాన్ని ఎల్లగొట్టేసి అక్కడ నాటిండాట ప్రియులరా. సో ఎప్పుడైతే ఆ మొక్క నాటబడ్డదో అది పెరిగి పెద్దదైపోయి ఏమైందండి? ఆ దేశం అందంతటా వ్యాపించిందట. ఆ ఒక్క మొక్క నుండి అనేకమైనటువంటి ఫలాలు, వృక్షాలు, పూత ఇవన్నీ కూడా వచ్చేసి ఆ దేశం అందంతటా కూడా వ్యాపించిందని చెప్పేసి ఇక్కడ ఆసాఫ్ గారు అంటున్నాడు. ప్రశ్న: దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్షవల్లి ఏమై ఉంది, ఎవరై ఉన్నారు అనేటువంటి విషయము మనం ఆలోచిద్దాం. ఇకపోతే ఒక మొక్కని నాటేటప్పుడు తీసుకొచ్చి గుట్టిగానే నాటడండి ఎవరైనా సరే, నాటడు. ఈ మొక్క ఎక్కడ పెడితే చక్కగా నాటుకుంటుంది, పెరిగి పెద్దదైద్ది, ఫలిస్తుందని ల్యాండ్ సెర్చ్ చేసేసి జ్ఞానంతో ఆలోచించి కష్టపడి దాన్ని సాగు చేసేసి మొక్కను నాటుతాడు. ప్రియమైన వారు గారు, నాటిన తర్వాత దానికి సేవ చేస్తాడు. రోగం వస్తే మందు కొడతాడు, ఎండిపోతుంటే నీళ్లు, రకరకాల శ్రమలు పడుతూ ఉంటారు. జనరల్గా మనందరికి తెలిసిన విషయమే. అలాగే పరమ తండ్రి కూడా ఈ ద్రాక్షవల్లి విషయంలో కష్టపడి తీసుకొచ్చేసి నాటడం జరిగింది. అది పెరిగి పెద్దదైపోయింది, దేశమందంతటా విస్తరింపబడ్డది. ఓకే, రైట్. మరొక సందర్భంలోకి మనం వెళ్దాము. యెషయా గ్రంథము 5 తీయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 2 వరకు మనము చదువుకుందాము. నేను చదువుతున్నా, మీరు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 2. నా ప్రియుని గురించి పాడిదను మీరు వినండి అని ఎవరు అంటున్నారు? యెషయా గారు అంటున్నాడు. యెషయా గారి ప్రియుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు. నా ప్రియుని గురించి పాడెదను, జాగ్రత్తగా వినండి.
అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోవాలి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. రిజల్ట్ ఏంటంటే అది కారు ద్రాక్షలు కాసింది. అదే ప్రేమల దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని మీకు అందిస్తున్నా. తండ్రి కృపను బట్టి జాగ్రత్తగా ఆలోచించండి. కీర్తనల గ్రంథంలో ఆసావు గారు అలాగ తెలియజేస్తే, ఇక్కడ దేవుని యొక్క సేవకుడు మరొక రకంగా తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే, నా ప్రియుని గురించి పాడతా వినండి. అతని ద్రాక్ష తోటని బట్టి, అతన్ని ద్రాక్ష అంటే అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. అతను ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడతా వినండి. సత్తువ భూమి గల కొండ మీద, ల్యాండ్ ఎలాంటిదాటండి? సత్తువ అంటే మంచి నేల అన్నమాట. ఇది సౌటు నేల కాదు, బూడిద నేల, రకరకాల నేల కాదు. మంచి నేలను సెలెక్ట్ చేసి ఆ వ్యవసాయకుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్ష మొక్కని ఆ నేలలో నాటడం జరిగింది. మీకు అర్థమవుతుందిలే కానీ అయినా కూడా జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్ ఏందనేది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అని రాయబడ్డదండి. రాళ్ళని వేరిండట. ఆ నేలలో ఆ మొక్క నాటేటప్పుడు రాళ్ళు అడ్డవత్తని అని చెప్పేసి రాళ్ళను ఏం చేసిండట? పరమ తండ్రి తీసేసిండట. ఆ భూమిలో ఉన్న రాళ్ళని దేవుడు తీసేసిండట. సదును చేసినప్పుడు తీసేస్తారు ఎవడైనా సరే. రైతు మొక్కలు, కంచెలు, రాళ్ళు ఇవన్నీ కూడా సదును చేసేసిన తర్వాతనే నాటేస్తారు, మొక్కలు పెడతారు, మిర్చి వేస్తారు. ఇక్కడ పరమ తండ్రి కూడా మంచి నేల సెలెక్ట్ చేసుకొని ఆ నేలలో ఉన్నటువంటి రాళ్ళని తీసేసిండట. ఈ రాళ్ళు ఏమై ఉన్నాయి? ఎలాగ అర్థం చేసుకోవాలి? ఈ రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సత్తువ గల భూమి దేనికి సాదృశ్యంగా ఉంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒకసారి రాళ్ళ దగ్గరికి వెళ్దాం. రాళ్ళు ఎక్కడ ఉన్నాయో అర్థమైపోతే ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో ఆ దేశం ఏంటో మనకు అర్థమైంది. నిర్గమాకాండంలోకి వెళ్దాం. 33వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 33:2. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. అదండి రాళ్ళకి గుర్తు వీరు. ప్రేమన దేవుని పిల్లలారా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగము బయలుదేరి కనాను దేశంలోనికి వచ్చారు. కనాను దేశము ఎలాంటి దేశం అండి? పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇక్కడ ఏం చెప్పిన? సత్తువ గల భూమి అని చెప్పేసి అన్నాడండి. శ్రేష్టమైనటువంటి నేల. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ ద్రాక్ష చెట్టు, దాన్ని ఏం చేసినట్టు దేవుడు కనాను దేశములో ఆ నేలలో నాటడం జరిగింది. నాటడానికి ముందు ఈ మొక్క
ఈ ద్రాక్షావల్లి శ్రేష్టంగా పెరగాలని చెప్పేసి ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలందరిని కూడా తీసిపడేశాడు. కనానీయులను, హిత్తీయులను, అమాలేకీయులను, పెరిజ్జీయులను, యోబీసులందరూ కూడా వెళ్ళగొట్టేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మొక్కని అక్కడ నాటడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము ఐగుప్తు నుంచి పరమ తండ్రి తీసుకొచ్చిన ఆ మొక్క, ఆ ద్రాక్ష, ఆ వనము ఏమై ఉన్నదో లేఖనాలను బట్టి మనము కన్ఫర్మ్ చేసుకుందాము. ఊహలు లేకుండా మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథంలోనికి తిరిగి మళ్ళీ మనము వెళ్ళాలి. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7. ఇశ్రాయేలు వంశము సైన్యముల కధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఇష్టమైన వనము. అదే అంటే బైబిల్లో రేజ్ అయినటువంటి ప్రశ్నకి బైబిల్లో నుంచే మనం సమాధానం పొందాము. ప్రేమన దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్ష మొక్క ఎవరని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త? ఇశ్రాయేలు టోటల్ వంశము సైన్యముల అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైనటువంటి వనము. అదే ఐగుప్త దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. మా ఉంటున్నారా? జోలపాడినట్టుగా ఉంటుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కులుకు ఏమాత్రం కూడా తీయొద్దు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం బయలుదేరి వస్తున్నారు. అరణ్య మార్గం గుండా దేవుడు తీసుకొస్తున్నాడు. ఎంతమందిని? 6 లక్షల కాల్బములను, 6 లక్షల జనాంగం కాల్బములు, 20 ఏండ్ల నుంచి చచ్చిపోయే ముసలోళ్ళ వరకు 6 లక్షల జనాంగం. కాల్బలములు అంటే యుద్ధము చేయగలిగిన నైపుణ్యంతో కూడుకున్న జనాంగము. కాల్బలములు అంటే అది శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు. మరి 20 నుంచి కింద ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటిది? వారెంతమంది? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతమంది జనాంగమును దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి తోడుకొని వస్తున్నాడు. వారిని ద్రాక్ష వనముతో పోల్చాడు, ద్రాక్ష మొక్కతో పోల్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, 40 సంవత్సరాలు కష్టపడి ఐగుప్తు నుంచి వాళ్ళను తీసుకొచ్చేసి ఎక్కడ నాటిండట? కానాను దేశములో. కానాను దేశములో ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక మొక్క, ఒకే ఒక మొక్కని కానాను దేశములో నాటాడు. వ్యవసాయకుడైన మన తండ్రి, రైతైన మన తండ్రి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రయాసపడి ఆ భూమిని సాగు చేసి రాళ్ళని ఎత్తివేసి, పల్లెటూర్లలో గోపాల్ బ్రదర్ మీకు తెలుసు కదా, చేను వేసేటప్పుడు, పొలాలు వేసేటప్పుడు తొలకరి వర్షం పడుతున్నప్పుడు ఒడ్లు చల్లుతారండి. యాజ్ ఇట్ ఈస్గా ప్రసంగ్ బ్రదర్ ఏం చేస్తారు? తొలకరి వర్షం పడ్డప్పుడు దున్నుతారు, గడ్డంతా తీస్తారు, కలుపు మొలత తీసేస్తారు, అన్ని సెట్ చేశాకనే అప్పుడు నాడతారు. ప్రియులరా, మన తండ్రి కూడా ఇశ్రాయేలు జనాంగం ఒక ద్రాక్ష మొక్క అయితే డైరెక్ట్గా తీసుకొచ్చేసి కానాను దేశంలో నాటలే. చక్కగా సదును చేసి అన్ని సెట్ చేసేసి ఏ ప్రాబ్లం లేకుండా తీసుకొచ్చి నాటాడు. నాటి వదిలిపెట్టిండా? నీళ్లు పోసాడు, కష్ట సుఖాలు చూసుకున్నాడు, ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు. ద్రాక్ష తోటకి చేయవలసినదంతా కూడా వ్యవసాయకుడు చేశాడు.
చేయవలసిందంతా చేసిండండి. రైతులు ఏం చేస్తారో తెలుసా అండి? పొలాన్ని ఆశించేటప్పుడు దానికి అవసరమైన పెట్టుబడి అంతా పెడతాడండి. ఇది పెట్టేలే, ఇది పెట్టాల్సిన అవసరం లేదని ఊరుకోడండి. ఏది అవసరమో అన్నీ పెడతాడు ప్రియులారా. ఎందుకు? ఫలాన్ని ఆశించి పెడతాడు. అలాగే ఇశ్రాయేలు జాతిగా పిలువబడుతున్న ఆ ద్రాక్ష తోటకి, ఆ మొక్కకి చేయవలసింది అంతా కూడా చేసి ఆ మొక్కను నాటాడు, నీళ్లు పోశాడు. అది పెరిగింది, పెద్దదైంది, ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళింది, దేశమందంతటా విస్తరించింది. ఆ ఒక్క మొక్క నుండి, ఆ ఇశ్రాయేలు జనాంగం నుండి ఆ దేశమంతా కూడా ఇశ్రాయేలీలు స్ప్రెడ్ అయిపోయారు. పిల్లలకు పిల్లలు, పిల్లలకు పిల్లలు, ఎన్నో తరాలు పుట్టినవి ప్రియులారా. రైట్. ఇప్పుడు వారు ఏం చేయాలి? వారి నుండి పరమ తండ్రి ఏం ఆశించాలండి? ఫలాలనేటివి ఆశించాలి, అంతే కదా? ఆ ద్రాక్షవనము నుండి ఫలాలనేటివి ఆయన ఆశించాలి. ఆశించాలన్న ఉద్దేశంతో కష్టపడి నాటాడు. ఏం జరిగిందో చూద్దాం రిజల్ట్. ఓకేనా? ఎంత కష్టపడి నాటితే ఏం చేశారు ఇశ్రాయేలు జాతి అన్న సంగతి ప్రియులారా ఈ సమయంలో మనం చూద్దాం. ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3-4 చదువుతున్నా చూడండి. రిజల్ట్ ఎలాగుందో చూడండి. 3-4. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము మీరు నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నా. అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది. చల్లని ఏమంటానండి? కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నా. ఏది? పరమ తండ్రి వ్యవసాయకుడు వేడుకొనుచున్నాడట. నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే, బాగా ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయగలను అంటే చేయవలసిందంతా కూడా చేశాను. నా వంతుగా నేను చేయవలసిన సహకారం అంతా కూడా నేను చేశాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు రిజల్ట్ ఏంటంటే అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఏమైపోయిందండి? మంచి ద్రాక్షలు, దేవుడు కోరుకున్న ద్రాక్షలు కాయాలని ఆ మొక్కని నాటిండు. చేయవలసిందంతా చేశాడు. ఎలాంటి కాయలు కాచిందట అది? ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలు అటండి. కారు ద్రాక్షలు బ్రదర్ చూశారా మీరు ఎప్పుడన్నా? కారు ద్రాక్షలు అది దేనికి పని? మంది కాదు బ్రదర్, అక్కడ ఏది పర్లేదు. ఇప్పుడు ఇంకా అర్థం, జాగ్రత్తగా వినండి. ద్రాక్షకాయలు, శ్రేష్టమైన ద్రాక్షకాయలు నాకు ఎత్తదేమని పరమతండ్రి ఎదురు చూస్తే మూమెంట్ అప్పుడు కారు ద్రాక్షలు కాసిందట ప్రియులారా. కారు ద్రాక్షలు ఇశ్రాయేలీలు దేవుడికి ఇచ్చారట. ఎలాగుంటుందండి పరిస్థితి? ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్యులు మొత్తము ఎల్లగొట్టేసి అద్భుతంగా సాగు చేస్తే ఇవ్వవలసినటువంటి ద్రాక్షలు పరమతండ్రి ఇవ్వకుండా కారు ద్రాక్షలు ఇస్తే, కారు ద్రాక్షలు అది కాస్తే ఎలాగుంటుందండి పరమతండ్రి కడుపు కోత? మీరు అర్థం చేసుకోండి అండి. ప్రేమన దేవుని బిడ్డలారా, కష్టపడి పెళ్లి చేసుకొని షార్ట్ టైంలో భార్య గర్భాన్ని ధరించింది. వాడు పండగ చేసుకుంటాడు అవతల, పెళ్ళైన త్వరగా తక్కువ టైంలో నా భార్య గర్భాన్ని ధరించింది అని వాడు అప్పటి నుంచి ప్రపంచానికి సాటి చెబుతున్నాడు. కొడుకు పుడతాడు, అందమైన కూతురు పుట్టిద్దని పండగ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అర్థం కావడానికి వరకు చెప్తున్నాడు. 9 నెలలు అయిపోయింది,
చక్కని కూతురు పుట్టిందండి. చక్కని కూతురు పుట్టింది. ముఖం చూస్తే అందంగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కూతురును చూసిండు భర్త. ఆ యొక్క కూతురు ఆ పాపను చూశారు. అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువులను చూశారు. స్వీట్లు పంచుకుంటున్నారు. భర్త కూడా, భార్య కూడా, కన్నటువంటి ఆమె కూడా అందమైనటువంటి కూతురుని, అందమైనటువంటి కొడుకుని మేము కన్నామని చెప్పేసి ప్రేమైన దేవుని బిడ్డల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హాస్పిటల్లో బెడ్ మీద. ఆలోచించండి. స్వీట్లు తింటున్నారు, పూర్తిగా తినలేదు. ఈ లోపల డాక్టర్ గారు వచ్చేసి ఒక వార్త చెప్తున్నాడు భర్తకి, భార్యకి. అందమైన కొడుకు పుట్టాడు, అందమైన కూతురు పుట్టింది, కానీ ఆ బిడ్డ యొక్క గుండెకి రంధ్రం ఉన్నది, లోపల క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని న్యూస్ చెప్పారండి. ఎలాగుంటుందండి పరిస్థితి? ఎలాగుంటుంది భర్తకి, భార్యకి ఎలాగుంటుంది, బంధువులకి ఎలాగుంటుంది? ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంత వేదనండి! ఆ బిడ్డ చనిపోయేంత వరకు కూడా బాధపడతారా పడరా? ఒకసారి మీరు ఆలోచించండి. బిడ్డను చూసి సంతోషపడాలా, బాధపడాలా? మీరు చెప్పండి అండి. ఒక సేవకుడికి అడుగుతున్నాను నేను. ఇలాంటి పరిస్థితులు లోకంలో లేవా అండి? ఉన్నాయా లేవా? కొడుకు పుట్టిందని ఆనందం పడాలా, పండగ చేసుకోవాలా? కూతురు పుట్టిందని ప్రపంచాన్ని చెప్పుకోవాలా? అసలు ఏం చేయాలా? జబ్బు ఉందని చెప్పేది బాధపడాలా? మీరు చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకే ఇలాగుంటే ఇశ్రాయేలీయులను చూసి పరమ తండ్రి ఎలా బాధపడతాడండి? ఎలాంటి కాయలు కాసిందాటండి? కారు ద్రాక్షాలు. ఎవరికి పని చేస్తాయి అవి? దేవుడికి ఏమైనా ఉపయోగమా? ఇశ్రాయేలుకి ఏమైనా ఉపయోగమా? అన్యులకి ఏమైనా ఉపయోగమా? ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. కారు ద్రాక్షాలు కాయటానికి, కారు ద్రాక్షాలు కాసే విధంగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసిండా? చేయలేదే. మీరు మంచిగానే ఫలాలు ఇవ్వాలి, మంచి పనులే ఫలాలని చేయవలసిందంతా కూడా చేసిండు కదండి. మరి ఏం అన్యాయం చేయడని చెప్పేసి ప్రియులరా, కారు ద్రాక్షాలు కాశాడు. కారు ద్రాక్షాలు అంటే ద్రాక్షలను ఆలోచించకండి, వాళ్ళ బుద్ధి బాగలేదు, దేవుని సంకల్పానుసారంగా జీవించలేదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దేవుడికి ఎదురు తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ పాపము చేస్తూ పాపపు ఫలాన్ని వాళ్ళు కంటూ ఉంటున్నారు. ప్రేమైన వారులారా, కనాను దేశంలో దేవుడు చెప్పింది ఒకటైతే వారు జరిగించేది ఒకటి. దేవుడి యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు జీవిస్తలేదు, నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఆశించిన ఫలాలు మాత్రము వారు ఇవ్వలేకపోతున్నారు. ఆ ద్రాక్ష మొక్క నుంచి ఆ ఫలం అనేది రాలేకపోతున్నాయి. కారు ద్రాక్షలు ఇవ్వటం ప్రారంభించారు. ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. అలా మీరు బాధ కాదా? మీరు అర్థం చేసుకోండి. ఇదే విషయాన్ని ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. 2వ అధ్యాయం అందరు తీయాలండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21, 22. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21, 22. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21, 22 సూత్రం చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కదా, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని కదా. మరి ఇలాంటప్పుడు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లి నువ్వెట్లు భ్రష్ట సంతానమైతివి. అదే మీకు అర్థమైంది ఆ పాయింట్. ఇందులో ఈ మాటల్లో, దేవుడి మాటల్లో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో ఆలోచించండి ప్రియులారా.
శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కదా కానాను దేశంలో ఇశ్రాయేలులారా. మరి నిక్కమైన విత్తనము, శ్రేష్టమైన విత్తనాలు. వర్షాకాలం గాంధీ షాపులో డూప్లికేట్ విత్తనాలు అమ్ముతారు, అది కాదు. ఇక్కడ దేవుడు అంటాడు, నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని కదా. అలాంటప్పుడు మరి మంచి విత్తనాలు మంచి ఫలాలే రావాలి కదా అని దాని అర్థం. అలాంటప్పుడు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నువ్వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షౌరముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకం వలె నాకు కనపడుతున్నది. అన్నిటిని లోపల పెట్టుకొని నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధిస్తున్నావు. సబ్బుతో ముఖం కొడుకొని ఒళ్ళంతా శుభ్రం చేసుకొని మంచి మంచి బట్టలు వేసుకొని నా సన్నిధికి వస్తున్నావు. లోపల నీ ఫలాలన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి కదా. నాకు తెలుసు కదా, నన్నే మోసం చేస్తావా ఓ ఇశ్రాయేలు జనాంగమా అని అంటాను. ప్రేమన దేవుని పిల్లలారు, ఇలాంటి వారు లేరా అండి క్రైస్తవులలో? పైన పట్టారంగా ఉంటారు, లోన మీరు అంటారు చూసారా, ఆ టైప్ ఉంటారండి. ఇశ్రాయేలు కానీ సలాగుంది ప్రియులారా. దేవుడు ఆశించిన ద్రాక్షలు రిజల్ట్ దేవుడికి ఇవ్వలేదండి. దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు దేవుడు ఏమన్నా అన్యాయపు మొక్కలు అన్యాయపు విత్తనాలు ఏమన్నా చల్లిండా? లేదు కదా, మంచి మొక్కయే కదా, మంచి విత్తనాలే కదా, అంత శ్రేష్టమైనదే కదా. మరి శ్రేష్టమైనది నాటినప్పుడు శ్రేష్టమైన ఫలాలే రావాలి కదండి. మామిడి మొక్కను నాటినప్పుడు నిమ్మకాయలు వస్తాయండి. మామిడి మొక్కను నాటినప్పుడు అదేమిటి చూసారా, ముష్టికాయలు వస్తాయా? మామిడి మొక్కను నాటినప్పుడు మామిడికాయలు వస్తాయి. మంచి ఏదైతే అదే, ఏది నాటుతామో అదే వస్తాయి. మరి వాస్తవంలో మంచి అయినటువంటి ఇశ్రాయేలు నాటినప్పుడు ఫలాలు కూడా మంచిగా రావాలి కదా. ఎందుకు కారు ద్రాక్షాలు వీళ్ళు కాశారు? ఇష్టానుసారం అంటే రిజల్ట్ తీసుకున్నారు దేవుడికి. ఎలాగుంటుందో ఒక్కసారి ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు దేవుడికి ఇచ్చేటువంటి ఫలాలు అది శ్రేష్టంగా ఉండాలండి. మత్తయి సువార్తలో యేసు అదే విషయం చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం అందరూ తీయాలి. 7:17 మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అదండి, మంచి చెట్టు అయితే మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు వస్తాయి. మరి ఇశ్రాయేలు మంచి చెట్ట చెడ్డ చెట్ట? మంచి చెట్టు. మరి మంచి ఫలాలు రాలేదు కదా, కాని ఫలాలు వచ్చినాయి, కారు ద్రాక్షాలు వచ్చినాయి. దానికి గల కారణం ఏంటిది? దేవుడు తప్ప, ఇశ్రాయేలు తప్ప ప్రియులారా. దేవుడి బిడ్డలలో కూడా ప్రియులారా మంచివారుగా మనం ఉంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో కాని ఫలాలు మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అది బాధాకరమైన విషయం. దేవుడు ఇష్టపడే ఫలాలు మన దగ్గర నుంచి రావు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇప్పుడు ప్రేమించాలన్నా రిజెక్ట్ చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? వారిని ఇంత కష్టపడి వాళ్ళ విషయంలో ఫోకస్ చేస్తే రిజల్ట్ ఇవ్వలేదు. చూశాడు కొన్ని వందల సంవత్సరాలు చూశాడు, ఆయన మారు మనసు పొందటలేదు. ఇష్టానుసారంగా నచ్చినట్టుగా ఒక్కొక్కరు ప్రవర్తిస్తున్నారు కానాను దేశంలో. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలని తీర్పు తీర్చాలా వద్దా? అసలు ఆ మొక్క ఉంచాలా పెరికి వేయాలా? అంతేగాని జనాలకు వచ్చే తాటి దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో చూద్దామని వాళ్ళ విషయంలో. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఏం చెప్తున్నాడో, ఏం జరగబోతుందని చెప్పేసి అంటున్నాడో ప్రియులారా మనం చూద్దాము. 5వ అధ్యాయము 5:6
ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు నేను తెలియజెప్పేదను. చూడండి, వాళ్ళకి చెప్పే చేస్తున్నాడు. ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజేసేదను. నేను అది మేసివేయబడునట్లు. చూశారండి, మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. నా చేతులతో నాటాను, నా చేతులతో నేను దాన్ని పాడు చేస్తాను. ఎందుకు? నేను అనుకున్న ఫలం ఇవ్వలేదు. అది దాన్ని మేసే విధంగా, ఆ వనమును మేసే విధంగా నేను అడవి జంతువులను రప్పిస్తాను. వాటి మీదకి, ఇశ్రాయేలు మీదకి నష్టాన్ని రప్పించబోతున్నాను. అనేక మంది జనాంగం రావటం కొరకు వారు చుట్టూరు కట్టినటువంటి ఆ గడిలు కూలగొడతా. నేను ఆ బ్రాండ్లని నాశనం చేసి పడేస్తా. ఇతర దేశాల రాజులకు వారిని అప్పచెప్తా. వారు వస్తేనే వీళ్ళకి సిగ్గు వస్తుంది, బుద్ధి వస్తుంది. వారు రావాలి, వీళ్ళని మొత్తం వేసి పడేశారు. ఒక్క మొక్క కూడా ఇక్కడ ఉండకూడదు అంటే ఈ దేశంలో నుంచి వాళ్ళని చెరలోకి పంపిస్తా. నేను సర్వనాశనం చేయబోతున్నాను ఇశ్రాయేలు జనాంగాన్ని. నా చేతితోనే నాటిన ఈ మొక్కను నేను ఆ మొక్క గుండా వచ్చిన ఇంకొక మొక్కలన్నిటిని కూడా సర్వనాశనం చేయబోతున్నా అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేసిన ప్రియులారా. ఇప్పటికీ క్రైస్తవులు చాలా మంది ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయొద్దు. దేవుడు ఎప్పుడూ రిజెక్ట్ చేసిండు వాళ్ళని, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి మీకు? మత శాఖ వాళ్ళు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తారు. క్రీస్తు సంఘస్థులు, సత్యాన్వేషకులు ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయరు. ఎందుకంటే ఇశ్రాయేలు దుర్మార్గులండి, దేవుడికి ఎదురు తిరిగారు. కాబట్టి దేవుడు వాళ్ళని పక్కకు పెట్టేసి మనల్ని పిలుచుకున్నాడు. తెలుసా? అన్యులమైన మనం. ఇది అద్భుతమైన సూపర్ థియరీ. ఇప్పుడు యెరూషలేమును ప్రేమించొద్దు, ప్రపంచాన్ని అంతా ప్రేమిస్తున్నాడు దేవుడు. అప్పుడు కాన్సన్ట్రేషన్ చేశాడు, ఏదో వాళ్ళని నమ్మి మంచి ఫలం వత్తదేమో అని. కానీ రివర్స్ అయిపోయారు దేవుడికి వారు. అదే అంటున్నాడు. ఏమంటానండి? ఆలకించండి. నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోవు కార్యమును మీకు తెలియజేసేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అని చెప్పేసి అన్నాడు పిల్లలు. అట్లా ఇశ్రాయేలు జనాంగానికి నాశనాన్ని నేను రప్పిస్తానని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 13వ వచనము. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం 13వ వచనము. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది. దేన్ని? ఆ తోటనంతా, ఇశ్రాయేలు జనాంగం అంతా. ఇక్కడ అడవి పంది అంటే నిజంగా అడవి పంది కాదు. బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత నెబుకద్నెజరు సిద్ధంగా ఉన్నాడు. మాదీయులు అండ్ పారశకులు అండ్ గ్రీకు మహాసామ్రాజ్యం అండ్ రోమా సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ మహాసామ్రాజ్యాలు అడవి పంది కంటే డేంజర్ పర్సన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వాళ్ళని ఉసుగొలుపుతున్నాడు వాళ్ళ మీదకి. అదే చెప్తున్నాడు. అడవి పంది దాన్ని పెగిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నది. సైన్యములకు అధిపతికి దేవ, ఆకాశము నుండి మరలా చూడుము. ఆయన చూసే విధంగా అంత స్కెచ్ గీస్తూ ఉంటున్నాడు. సర్వనాశనం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కానాను మన ఇశ్రాయేలు దేశానికి రప్పించడం జరిగింది. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ ద్రాక్ష తోటని, దేవుడు తీసుకొచ్చి, ఐగుప్తును తీసుకొచ్చి నాటిన ఆ ద్రాక్ష తోటని దేవుడు నాశనం చేసి వదిలిపెట్టాడు. దేవుడు నాటిన
ఆ ద్రాక్ష వనము, ఆ తోట నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? వ్యవసాయకుడు ఉన్నారు. వ్యవసాయకుడు అక్కడున్నాడు. ద్రాక్షవనము నాశనం అయిపోయింది అంటే ఆయన పంట పాడైపోయింది. ఆలోచించండి, ఒక రైతు ఒక సంవత్సరం పంట వేసిండు అనుకో, అది నష్టపోయిందని చెప్పేసి పంట వేయకుండా ఉంటాడా? మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతాడు, అంతే కదండి. తొలకరి వర్షం పడ్డప్పుడు మళ్ళీ సిద్ధపడతా ఉంటాడు. ఏ పంట వేయాలా, ఈసారి శ్రేష్టమైన పంట వేయాలని ఆలోచిస్తాడు. నాటిన పంట నాశనం అయిపోయింది, దేవుడు ఆ ఫలాన్ని పొందుకోలేకపోయాడు. ఇప్పుడు పంట లేదు, మళ్ళీ పంటను వేయాలి, మొక్కను నాటాలి. ఇప్పుడు ఏ మొక్కను నాటాలి? ద్రాక్ష మొక్కను నాటొద్దు, శ్రేష్టమైన ద్రాక్ష మొక్కను నాటాలి. అది స్కెచ్. అర్థమవుతుందండి? పరమ తండ్రి వ్యవసాయకుడు, ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష మొక్కను నాటాలి. ఆ ద్రాక్ష మొక్కని ఐగుప్తు నుంచి తేలే, పంపలే, ఖమ్మం నుంచి తీసుకురాలే, పరలోకము నుంచి ఆ మొక్కని పట్టుకొచ్చి నాటాడు. నాటేడా? నాటలేదా? నాటాడు. సంఘంలో నాటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే యేసు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. యేసు చెప్తున్నాడు, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే ఇశ్రాయేలీలు అది డూప్లికేట్. అర్థమైపోయింది. కారు ద్రాక్ష ఫలాలయ్యి ఆ చెట్టు పని చేయలేదు. నా తండ్రి నాటిన వాటి వల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. దేవుడు నా తండ్రి కొట్టేశాడు. ఇప్పుడు నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పేసి అన్నాడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఒకే ఒక మొక్క, నిజమైన ద్రాక్షవల్లి అని ఒకే ఒక మొక్క. ఈ మొక్క నుంచి మనం అందరం రావాలి. మనం అందరం వచ్చాం, యేసు నుండే వచ్చాం కదండి, అంతే కదండి. యేసు యొక్క శిష్యులం. ఆ ఒక్క మొక్క నుండి వచ్చినటువంటి మొక్కలం మనం. కనాను దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి పరమ తండ్రి తీసుకొచ్చిన ఒక్క మొక్క నుండి పుట్టినటువంటి వారే. ఒక్క మొక్క నుండి పుట్టినటువంటి ఆ జనాంగము దేవుడికి ఫలాలు ఇవ్వలే, దేవుడు దాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఒక్క మొక్క యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షవల్లి నాటాడు. ఆ మొక్క నుండి పుట్టినటువంటి వారు, ఆ మొక్కను ధరించుకున్నటువంటి మనం, అటు యేసు మొదలుకొని యేసు కాని చెప్పటి వరకు ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలండి? పరమ తండ్రికి కారు ద్రాక్షాలు ఇవ్వాలనా, మంచి ద్రాక్షాలు ఇవ్వాలా? మంచి ద్రాక్షాలు మనం ఇవ్వాలి. ఇదండి స్కెచ్, అద్భుతమైన స్కెచ్. అందుకరికి నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి అంటే వాట్ అబౌట్ అస్? మనం కూడా నిజమైన ద్రాక్షావల్లి. ఎందుకంటే ఆయన్ని ధరించుకున్నాము గనుక, ఆయన డిఎన్ఏ మనలో కూడా ఉంది కనుక మనం కూడా నిజమైన ద్రాక్షవల్లిమే. ద్రాక్షవల్లి అయితే మన తండ్రికి మనం ఏం చేయాలంటే మంచి ఫలాలు మనం ఇవ్వాలి. మన బ్రతుకు కాలంలో ఇస్తున్నాము, మనం ఇవ్వాలి. ఇస్తే ఏ ఫలాలు ఇవ్వాలి? గలతీ పత్రిక చూసుకొని ముగించుకున్నాం. 5వ అధ్యాయము 22 ఆ ఫలాలు ఏంటో చెప్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మ ఫలమేమనగా, మనము తండ్రికి ఇచ్చే ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు. శరీర సంబంధమైన ఫలాలు ఇవ్వడానికి లేదు. అంటే కారు ద్రాక్షాలు దేవుడికి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి అంటుండే పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ద్రాక్షావళిని ధరించుకున్న మనం కూడా నిజమైన ద్రాక్షావనమే.
మన దగ్గర నుంచి పరమ తండ్రికి వెళ్ళే ఫలాలు ఇవి. ఇవి వెళ్తున్నాయా, వెళ్తలేదా? దేవుడికి ఈ ఫలాలు మనం ఇస్తున్నామా? కారు ద్రాక్షాలు లాంటి ఫలాలు మనం ఇస్తున్నామా? ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని మనం ఆలోచిద్దాం. వారు దేవుడికి కారు ద్రాక్ష ఫలాలు ఇచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించాడా? సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మనము మంచి ఫలాలు, దేవుడు కోరుకున్న ఫలాలు ఇవ్వకుండా వాళ్ళ వల్లే కారు ద్రాక్షాలు లాంటి ఫలాలు ఇచ్చినాం అనుకోండి, అంటే లోక సంబంధం ఇష్టానుసారంగా జీవించి ఆ ఫలం మనం ఇచ్చినాం అనుకోండి, మనల్ని కాపాడతాడని అనుకుందామా? మనల్ని అట్నే ఏం కాదులే, నడుతుందిలే అని చూసి ఊరుకుంటాడండి? మనల్ని కూడా సర్వనాశనం చేయడానికి అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు ప్రియులారా. అక్కడేమో అలాగా నాశనం చేశాడు, మనకు అట్లా కాదు. ఇక యుగ యుగాలు మనం నాశనం అయ్యే శిక్షను మనకు రప్పింపబోతున్నాడు. కాబట్టి పరమ తండ్రికి కారు ద్రాక్ష లాంటి ఫలాలు ఇవ్వకుండా మంచి ఫలాలు మనం ఇద్దాము. వాళ్ళనే వదిలిపెట్టలేదు, వాళ్ళే ఇంపార్టెంట్, వాళ్ళనే వదిలిపెట్టలేదు. అన్యులైనటువంటి మనల్ని రప్పించుకున్నాడు. మనం తేడాగా బ్రతికితే ఊరుకుంటాడా అండి? కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. ఎలాగుంది మన బ్రతుకు, మన జీవన శైలి ఈ లోకంలో ఎలాగున్నది? మనం ఏదో ఆయన కొరకు బ్రతుకుతో మనల్ని రక్షించిండండి, కాపాడాడు. ఎందుకు ఈ పనికిరైనటువంటి మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నికలైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమైనా ఆయనకు ఉపయోగపడతామని. ఇప్పటికీ ఒకవేళ ఉపయోగపడకుండా ఉన్నట్లయితే ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని నాటాడు. ఇప్పటివరకు మనకి సహాయం చేస్తున్నాడు. ఎక్కడ తేడా చేసిండండి? ఆర్థికంగా తేడా చేసిండా? వస్త్రాల్లో తేడా చేసిండా? ఆత్మీయ స్థితిలో తేడా చేసిండా? ఏ విషయంలో కూడా మనల్ని తక్కువ చేయలేదండి. ఇశ్రాయేలు కంటే ఎక్కువని మనల్ని చేసిండా చేయలేదా? చేయవలసిందంతా కూడా దేవుడు చేస్తూనే ఉంటాడు మన విషయంలో. మరి రిజల్ట్ ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? దేవుడికి ఇష్టం ఓకే, ఇవ్వకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టయితే మరి ఏంటి పరిస్థితి? వాళ్ళని వదిలిపెట్టాను దేవుడు, మనల్ని ఎందుకు వదిలిపెట్టాడండి? వదిలిపెట్టాడు. ఎందుకంటే ఎదురు పత్రికలు అంటాడు, దహించు అగ్ని అని చెప్పేది అంటాడు. నాశన కోపంలో మనము. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. యుగాంతమందున్న మనకి బుద్ధి జ్ఞానము కలుగుట కొరకు ఇశ్రాయేలు యొక్క కాన్సెప్ట్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకేనా? ద్రాక్షావల్లి, ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, చెప్పి ఏం చెప్పిండో ప్రియులారా చూసుకొని మనం ముగించుకుందాం. కొంచెము ఆలస్యమైంది, క్షమించండి. ఏం చెప్పిండో ఆ మాట తర్వాత ఆ మాట చూసుకొని మనం ముగించుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం కనుచూద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనం ఫలిద్దాం. క్రీస్తును ధరించుకున్న తర్వాత కారు ద్రాక్షాలు పరమ తండ్రికి ఇవ్వడానికి ఛాన్సే లేదు. మంచి ద్రాక్షాలు ఇచ్చి మన పరమ తండ్రిని సంతోషపరుచుదాం. చక్కగా ఓపికతో మీరు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.